పార్టీస్కైనా ఫంక్షన్స్కైనా జార్జెట్ ఫ్రాక్ ఒక్కటి ఉంటే చాలండి. సింపుల్గా వెళ్ళొచ్చు. చాలా గ్రాండ్ లుక్ అయితే ఇస్తుంది. సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ మనమే ఉంటాము. సో అటువంటి జార్జెట్ ఫ్రాక్ని ఈజీగా ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చెప్తున్నాను. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఫుల్ గేరాతోటైతే ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది అయితే నేను ఈ వీడియోలో చెప్తున్నాను. సింపుల్ కటింగ్ మెథడ్స్లో స్టెప్ బై స్టెప్ బిగినర్స్ కోసం అయితే చాలా ఈజీగా వివరించడం జరిగింది. లాస్ట్ వరకు కూడా చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. వెల్కమ్ బ్యాక్ స్టైలిష్ బ్లౌజ్ డిజైన్స్. నేను మీ విజయలక్ష్మి. ఈరోజు వచ్చేసి జార్జెట్ శారీ తోటి అంబ్రిల్లా ఫ్రాక్ ఎలా కటింగ్ చేసుకోవాలి, దానికోసం ఓల్డ్ శారీలో ఎంత క్లాత్ అయితే తీసుకోవాలి, ఎలా ఫోల్డింగ్ చేసుకోవాలి, లైనింగ్ ఎంత పడుతుంది, బాడీ పార్ట్కి ఎంత క్లాత్ తీసుకోవాలి, అలాగే అంబ్రిల్లా ఫ్రాక్ కోసం కింద గేరా కోసం బాటమ్ పార్ట్ అనేది ఎంత క్లాత్ అయితే తీసుకోవాలి అన్నీ కూడా నేను స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. నా దగ్గర అయితే ఈ ఓల్డ్ శారీ అయితే ఉందండి. దీంట్లో ఒక సైడ్ వచ్చేసి స్మాల్ బార్డర్, ఇంకో సైడ్ వచ్చేసి బిగ్ బార్డర్ అయితే ఉంది. నేను ఓన్లీ కూడా ఈ మిడిల్ ఫ్లోరల్ పార్ట్తోనే నేను ఫ్రాక్ స్టిచ్చింగ్ చేసుకోవాలి అని అనుకున్నాను. సో మొత్తం బిగ్ బార్డర్ మొత్తం కూడా నేను కటింగ్ చేసేసాను. మీ దగ్గర ప్లెయిన్ శారీ ఉన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. నా దగ్గర అయితే ఈ ఓల్డ్ శారీ మాత్రమే ఉంది. బిగ్ బార్డర్ మాత్రమే కట్ చేశాను, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే హైట్ అనేది తగ్గిపోతుంది. మళ్ళీ మనకు గేరాలో సైడ్స్కి అట్లా కుట్లల్లోకి వెళ్ళిపోవడానికి అయితే నేను ఆ స్మాల్ బార్డర్ని అలాగే ఉంచాను. ఇప్పుడు వచ్చేసి బాడీ పార్ట్ కోసం అయితే నేను 80 సెంటీమీటర్స్ క్లాత్ అయితే తీసుకున్నాను. 15 ఇంచెస్ హైట్కి ఒక మార్కింగ్ అయితే గీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసరికి షోల్డర్ పార్ట్ కండి. షోల్డర్ పార్ట్ దగ్గర అయితే 6 ఇంచెస్కి నేను మార్కింగ్ అయితే గీసుకున్నాను. అందులో 3 ఇంచెస్ వచ్చేసరికి షోల్డర్ పార్ట్కి వస్తుంది. ఆర్మ్ డౌన్ వచ్చేసరికి 6.5కి మార్కింగ్ అయితే గీసుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి 9 ఇంచెస్, ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చులోకి ఉంచుకోవాలి. అలాగే నడుము దగ్గర కూడా స్ట్రైట్గా అయితే ఒక లైన్ అయితే గీసుకోవాలి. ఆర్మ్ రౌండ్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. నెక్ పార్ట్ కూడా నేను నెక్ డౌన్ వచ్చేసి 7 ఇంచెస్ పెట్టుకొని జస్ట్ రౌండ్ నెక్కే డ్రా చేసుకున్నానండి. జార్జెట్ ఫ్రాక్ కాబట్టి ఫస్ట్ బిగినర్స్ ఏంటంటే రౌండ్ నెక్తోనే స్టిచ్చింగ్ అనేది చేయండి. జార్జెట్ శారీ కాబట్టి పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు. సో ఈజీగా ఉండడం కోసం రౌండ్ నెక్ అయితే ప్రిఫర్ చేయండి. సో ఇప్పుడైతే కటింగ్ అయితే చేస్తున్నాను. జస్ట్ బాడీ పార్ట్కి మాత్రమే నేను లైనింగ్ అనేది యూజ్ చేశాను. హ్యాండ్స్కి కానివ్వండి, అలాగే బాటమ్ పార్ట్కి కానివ్వండి, నేను లైనింగ్ అనేది యూజ్ చేయలేదు. బాటమ్ పార్ట్లో వచ్చేసి నాకు ఓల్డ్ లెహంగా ఇంకొకటి ఉంది, నేను దాన్ని అయితే వేర్ చేశాను, స్టైల్ చేశాను. ఇప్పుడు వచ్చేసి శారీలో 4 మీటర్స్ క్లాత్ అయితే నేను తీసుకున్నాను. 4 మీటర్స్ క్లాత్ని ఇలా కోన్ షేప్లో అయితే నేను ఫోల్డింగ్ అయితే చేసుకున్నాను. 3.5 మీటర్ అండి, 4 మీటర్స్ అయితే కాదు. 3.5 మీటర్ క్లాత్ని ఇలా కోన్ షేప్లో ఫస్ట్ డబల్ ఫోల్డ్ వేసుకోవాలి. డబల్ ఫోల్డింగ్ వేసుకున్నాక ఒక సైడ్ మూల వచ్చేసి ఇంకొక సైడ్కి కోన్లా వేసుకోవాలన్నమాట. అలా వేసుకొని స్టిఫ్గా పిన్స్ అయితే పెట్టుకోవాలి. జార్జెట్ క్లాత్ కాబట్టి మనము పక్కకు కదిలిపోతుంటుంది. సో ఇప్పుడు వచ్చేసి నడుము దగ్గర ఎలా చూసుకోవాలి అని అంటే 4 ఫోల్డింగ్స్ కదా వేసుకుంది. 32 నడుము సైజ్ అండి. 32 నడుము సైజ్ అయితే విత్ ఖర్చులకి కలిపి నేను మెజర్ చేశాను 32. కోన్ స్టార్టింగ్ నుంచి కూడా మనకు 8 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఆ 8 ఇంచెస్కి మనము అటు ఇటు కూడా సేమ్ కర్వ్ అయితే రౌండ్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఎక్కడైతే లైన్ డ్రా చేసుకున్నామో ఆ లైన్ నుంచి బాటమ్ అనేది మనకు ఎంత హైట్లో కావాలి, నాకైతే 34 ఇంచెస్ హైట్ కావాలి. 34 ఇంచెస్ కూడా ఇలా టేప్ తోటి 34 దగ్గర నెమ్మదిగా, జార్జెట్ క్లాత్ కాబట్టి కదులుతుంది. సో నడుము దగ్గర లైన్ దగ్గర స్టార్టింగ్ పెట్టేసి టేపు కింద జరుపుకుంటూ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా డ్రా చేసుకోవాలండి. మనము శారీలో క్లాత్ అనేది ఎక్కువగా ఉండి అంటే ఎక్కడ కూడా వేస్టేజ్ వెళ్ళకుండా నేను బార్డర్ అనేది కటింగ్ చేశాను కాబట్టి నాకు హైట్ తక్కువ వచ్చింది. సో అటాచ్ పడింది.
అటాచ్ పడకుండా ఉండాలి అని అంటే 4 మీటర్స్ క్లాత్ తీసుకోవాల్సి ఉంటుంది. 4 మీటర్స్ క్లాత్ని 4 ఫోల్డింగ్స్, ఎలా అయితే మనం శారీ ఫోల్డింగ్ చేస్తామో సేమ్ అదే ఫోల్డింగ్లో వేసుకున్నాము అని అంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఇలా కోన్ షేప్ కూడా కాదు, డబ్బా షేప్లో వస్తుంది. గేరా కూడా చాలా ఎక్కువ వస్తుంది, అంటే క్లాత్ని బట్టి ఫ్రాకు. సో అలా అనమాట. ఇది వచ్చేసి 3.5 కాబట్టి నాకు ఇలా కోన్ షేప్ అయితే వచ్చింది. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ పైన నాకు అటాచ్ అయితే పడింది కదా, 2 లేయర్స్కి అయితే పడింది. 2 లేయర్స్ వచ్చేసి ఫుల్ వచ్చేసింది అనమాట క్లాత్. కింద ఏదైతే మనం కటింగ్ చేసామో దాంట్లో ఒక పీస్ అయితే సరిపోయిందండి. ఇంకొక పీస్కి వచ్చేసి కొంచెం క్రాస్గా వచ్చింది. సో నేను ఆ పీస్ని అడ్జస్ట్ చేసుకొని మిగతా 1 పీస్ని నేను మిగిలిన క్లాత్లో కటింగ్ అయితే చేసుకున్నాను. సో కింద ఆల్రెడీ రౌండ్గా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు నడుము దగ్గర కూడా కటింగ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసి బాటమ్. ఈ బాటమ్కి నేను లైనింగ్ అయితే వేర్ చేయలేదండి. ఇప్పుడు వచ్చేసి బాడీ పార్ట్ కోసం ఆల్రెడీ మనం లైనింగ్ కటింగ్ చేసుకున్నాం కదా, డబుల్ ఫోల్డింగ్ వేసుకొని అయితే నేను కటింగ్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు మిగిలిన పార్ట్లో అటాచ్ కోసం తీసుకోవాలి కదా ఇంకొక లేయర్ అనేది, అదైతే కటింగ్ చేసుకొని చూసుకుంటున్నాను. కటింగ్ చేసుకొని ఇలా వేస్టేజ్ మొత్తం కూడా నీట్గా కటింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి బాటమ్ అయిపోయింది, బాడీ పార్ట్ అయిపోయింది, హ్యాండ్స్ కూడా కటింగ్ చేసుకున్నానండి. హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ పెట్టేశాను, జార్జెట్ క్లాత్ కాబట్టి ఫుల్ హ్యాండ్స్ పెట్టుకుంటే లుక్ చాలా బాగుంటుంది. సో నేను మణికట్టు వరకు కూడా బిగ్ హ్యాండ్స్ అయితే పెట్టుకున్నాను. సో ఇప్పుడు 3.5 మీటర్స్ నాకు బాటమ్కి వెళ్ళిపోయింది, 1 మీటర్ బాడీ పార్ట్కి వెళ్ళిపోయింది, 1 మీటర్ 3/4 మీటర్ వచ్చేసి హ్యాండ్స్కి వెళ్ళిపోయింది. సో మిగిలింది 1.5 నుంచి 1.5లో నాకు చున్నీ అనేది వచ్చింది. దాంట్లో నేను మిడిల్కి కటింగ్ చేసుకొని సింపుల్గా అయితే చున్నీ అనేది అరేంజ్ చేసుకున్నాను. సో ఇదైతే ఫ్రాక్ అనమాట. నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియోలో స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. వీడియో కనుక అర్థమైంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కనుక తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.